తూప్రాన్ సర్కిల్ ప్రజలందరికీ తెలియజేయమనగా ఈ మధ్యలో సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ప్రజలందరికీ ఎంత అవగాహన కల్పించినా కూడా మళ్ళీ వీటి మోసాన బారిన పడి చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నిన్న ఒక సంఘటన జరిగింది. 5 లక్షల రూపాయలు చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పోగొట్టుకోవడం జరిగింది. అందులో ఆమెకి ఎలాంటి సంబంధం లేకుండా ఆమె ఒక కాల్ రాగానే నమ్మి ఆ లింక్ క్లిక్ చేసింది. క్లిక్ చేయడం వల్ల ఆమె ఫోన్ మొత్తం హ్యాంగ్ అయిపోయి ఒక నిందితుని చేతిలోకి ఆమె ఫోన్ వెళ్ళిపోయింది. వాడు ఆ ఫోన్ నుంచి ఒక ఇన్స్టెంట్ లోన్ తీసుకొని 6 lakhs రూపీస్ లోను ఇన్స్టెంట్గా తీసుకొని అందులో నుంచి 5 lakhs రూపీస్ డ్రా చేసిండు. ఇప్పుడు ఆ లోన్ మొత్తం క్లియర్ చేయాల్సిన బాధ్యత బ్యాంక్ బీమా మీద పెట్టింది. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు మేము ఎన్ని సంఘటనలు అని చెప్పేసి మేము వాట్సాప్లో స్టేటస్లు పెట్టి మరి సొసైటీలో ఎంత ప్రచారం చేసినా కూడా జనాలు ఇట్లనే నమ్మి మోసపోతున్నారు. మీకు ఎలాంటి ఓటీపీలు వచ్చినా, ఎలాంటి లింకులు వచ్చినా, ఎలాంటి కాల్స్ వచ్చినా ఎవరు మీ ఫోన్కి సంబంధించిన ఏ విషయాన్ని ఎవరికి షేర్ చేయొద్దు, మోసపోవద్దు. లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరుగుతుంది. ఒక నెలకు 10 పిటిషన్లు వస్తున్నాయి. ఇలాంటి సంఘటన ఎంత చెప్పినా కూడా జనాలకి ఎలాంటి మార్పు జరగడం లేదు. మీరు దయచేసి ఇలాంటి ఏం జరిగినా కూడా 1930 కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మేము ఇమీడియట్గా వాళ్ళ మీద కేసు నమోదు చేసి మీ అమౌంట్ ఫ్రీజ్ చేస్తాం. అలాంటి ఇలాంటి బారిన పడకుండా మీరు ముందు జాగ్రత్త ఎవరిని నమ్మొద్దని చెప్పేసి తెలియజేస్తూ ఈ సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. అయితే ఈ మధ్యలో కొత్తగా కొంతమంది వాట్సాప్ కాల్ చేస్తున్నారు లేడీసు. అవి న్యూడ్ కాల్స్ వస్తాయి. అవి తెలియక మీరు వాళ్ళతో మాట్లాడితే అవి మళ్ళీ స్క్రీన్ రికార్డ్ చేసుకొని మళ్ళీ మీరు తెలిసిన వాళ్ళందరికీ వాటిని షేర్ చేస్తామని చెప్పేసి మీకు బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అన్నోన్ పర్సన్స్ ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసినప్పుడు, వీడియో కాల్ మాట్లాడినప్పుడు వారికి మీరు ఖచ్చితంగా వీడియో కాల్లో మాట్లాడే అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళతో మాట్లాడుతూ అన్నోన్ కాల్ చెప్పి కట్ చేయాలి. మీ కాల్ స్క్రీన్ రికార్డ్ అవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకొని మీరు వాళ్ళతో మాట్లాడాలి. అనవసరమైన నెంబర్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మంచిది. ఒకవేళ లిఫ్ట్ చేసినా వెంబడే కట్ చేయాలి తప్ప వాళ్ళతో మాట్లాడము, ఆ న్యూడ్ కాల్స్తో సంభాషిస్తే మీ దగ్గర బంధువులందరికీ మీ న్యూడ్ కాల్స్ అన్ని పంపించేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. సొసైటీలో మీకు పరువు కూడా తీస్తారు వాళ్ళు. కాబట్టి మీరు ఎవరు కూడా ఇలాంటి మోసాల బారిన పడొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.